కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా అంతర్మథనం అనే ఒక మనోవిశ్లేషణాత్మక కథని వినిపించబోతున్నాను. ఈ కథ సుప్రసిద్ధ వెబ్ మ్యాగజైన్ సంచికలో జూలై 13, 2025లో ప్రచురించబడింది. ముఖ చిత్రం కూడా సంపాదక వర్గం ఎంపిక చేసింది. ఈ సందర్భంలో పత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక కథలోకి ప్రవేశిస్తాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి అంతర్మథనం. ఈ అనంత కాలగమనంలో మనిషి జీవన ప్రమాణం 100 ఏళ్ళుట. అలా అంటారు కానీ ఆ 100 ఏళ్ళు మాత్రం ఎవరు బతుకుతున్నారని? 70 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి నో గ్యారంటీ అన్నట్టుగా అయిపోయింది. 80 ఏళ్ళు వచ్చాకైతే ఇక ఇవాళో రేపో అన్నట్టు ఎదురుచూపుల పర్వం మొదలవుతుంది. ఇక అదే ఆఖరి పర్వం. ఆ తర్వాతది మనిషికి కనపడదు, వినపడదు. పోతున్నాం అని చెప్పకుండానే పంచప్రాణాలు శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాయి. ఒకడి చావును అందరూ చూస్తారు కానీ ఎవడి చావును మాత్రం వాడు చూడలేడు. అదే విచిత్రం. అంతకన్నా విచిత్రం ఏమిటంటే అన్ని ఇళ్ళు పట్టుబట్టలతో, పట్టెడు నగలతో, పర్ఫ్యూమ్లతో ఒక వెలుగు వెలిగిన ఆ శివం ఇప్పుడు కంపు కొట్టే శవంలా మారిపోతుంది. శివం అంటే మనిషి, శవం అంటే కట్టె. కట్టె ఇంకా నయం, ఇది అంతకన్నా నికృష్టం. ఇవి అన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఎందుకంటే సాటి మనిషి పోయినప్పుడు జీవిత బండారం బయటపడటాన్ని అందరూ కళ్ళారా చూస్తూనే ఉంటారు. అయినా ఆ 3 నాళ్ల ముచ్చట అనే మత్తులో పడిపోతుంటారు. శ్మశాన వైరాగ్యం పక్కకు తప్పుకున్నాక మళ్ళీ షురు జీవన వ్యామోహం. అందరూ పోతారేమో కానీ నేను మాత్రం పోను. ఈ నా జీవితం అనే నేను తవ్వుకున్న గోతిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడే ఉండిపోతాను అని మనిషికి ఎంత అహంకారమో, ఎంతటి పిచ్చి నమ్మకమో. దీన్ని అజ్ఞానం అని అనటానికి కూడా వీల్లేదు. పైన చెప్పాగా, అన్నీ చూస్తూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు అని. అందుకే దీనికి ఏం పేరు పెట్టాలో తెలియటం లేదు అనుకున్నాడు యోగానంద్ కాలనీ వీధుల్లో ఈవినింగ్ వాకింగ్ చేస్తూ. ఏంటో ఈ మధ్య రిటైర్ అయినప్పటి నుంచి జీవితం మీద ఆలోచనలు ఎక్కువైపోయాయి. వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధాప్యం ఛాయలు ఒంట్లో పొడసూపుతుంటే మృత్యువుకు కొద్ది కొద్దిగా సమీపానికి వస్తున్నాం అన్న ఆలోచన ఇలాంటి ఆలోచనలకు దారితీస్తుందేమో. వయసులో ఉన్నప్పుడు అందమైన అమ్మాయిలు, వాళ్లతో చేరువ, సెక్సువల్ కోరికలు, ప్రేమభావాలు తప్ప మరో ఆలోచనలు వచ్చేవి కావు తనకి. అప్పుడు అమ్మాయిల అందాలను, ఎత్తుపల్లాలను వర్ణిస్తూ కవితలు కూడా గెలికేవాడు. తనలోని భాషాభిమానం ఓ అమ్మాయికి లవ్ లెటర్ రాసేలా కూడా చేసింది. అది ఆడపిల్లలు పద్ధతిగా ఉన్న కాలం గనుక లవ్ లెటర్ చేతిలో పెట్టగానే చదివి గొంగళి పురుగుని చేతిలో పట్టుకున్నంత చిరాకుగా కాగితాన్ని కిందకు దులిపేసి చంప వాయగొట్టింది ఆ అమ్మాయి. దాంతో ఇలా లాభం లేదని సంప్రదాయబద్ధంగా పెళ్లిచూపులకెళ్ళి సావిత్రి మెడలో బుద్ధిగా 3 ముళ్ళు వేశాడు తను. అప్పుడు నాకు ఒక పెళ్ళాం వచ్చింది అన్న సంబరంలో తనతో సరస సల్లాపాలు, ముద్దు ముచ్చట్లు, అదే లోకం అయిపోయింది. ఆహా, జీవితం అంటే ఇదే కదా. స్త్రీ పురుషుల కలయికకు మించిన సుఖ సంతోషాలు ఈ ప్రపంచంలో మరేవీ లేవు కదా అని అనిపించింది. దాంతో అప్పుడు ఈ చావులు, బాధామయ జీవితానికి సంబంధించిన వేదాంతం ఇవేవి నా జీవితం దరిదాపులకు కూడా రాలేదు. ఆ తర్వాత పిల్లలు పుట్టుకొచ్చాక వాళ్ల ముఖం చూస్తుంటే వాత్సల్యం లోనుంచి పెళ్ళుబికినట్టయి వాళ్ల కోసం కలలు కనటం మొదలుపెట్టాడు సతీ సమేతంగా. వాళ్ల కోసం జీవన ప్రణాళికలు అప్పుడే మొదలయ్యాయి. దాని వెంటే వాళ్ల పోషణకు, చదువుకు, డబ్బు ఇబ్బందులేవి వాళ్లకు కలగకుండా ఉండటం కోసం
ఎర్నింగ్సు, సేవింగ్సు, ఎక్స్పెండిచరు, వీటికి సంబంధించిన మాస్టర్ ప్లాన్స్ సిద్ధమయ్యాయి. నేను కష్టపడ్డా పర్వాలేదు కానీ నా పిల్లలు కష్టపడకూడదు, వాళ్ళు రాజాల్లా దర్జాగా లైఫ్ లీడ్ చేయాలి అన్న పిచ్చి ప్రేమతో కూడిన పిచ్చి కోరికలు తన జీవితాన్ని బిజీ చేసేశాయి. ఆ అవిశ్రాంత జీవితంలో అప్పుడు ఈ అశాశ్వత జీవితాల గురించిన ఆలోచన రాలేదు. జీవితం శాశ్వతం అన్న భ్రమలోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇక ఇంట్లోనే రెస్ట్గా ఉండు, చేసి అలసిపోయావు అని ప్రభుత్వం ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపాక ఏం చేయాలో తోచక, చేయటానికి పనేమీ లేక, ఇంట్లో వాలుకుర్చీలో పడక, రోడ్ల మీద వాకింగు చేస్తున్నప్పుడు ఇప్పుడొస్తున్నాయి ఈ పనికి మాలిన ఆలోచనలన్నీ అని అనుకొని మళ్ళీ అంతలోనే నిజంగా ఇవి పనికి మాలిన ఆలోచనలా, లేకుంటే ఇవే అసలైన పనికొచ్చే ఆలోచనలా? మనిషికి జ్ఞానోదయమై జీవనతత్వం బోధపడేది నడివయసును దాటేసిన 3 అంతుల ఈ జీవన ప్రాయంలోనేనా అనుకుంటూ నడుస్తుంటే యోగానంద్కు రోడ్డుకి లెఫ్ట్ సైడు ఒకప్పటి తన కొలీగ్ విహారీ ఇల్లు కనిపించింది. ఆయన ఇంకా సర్వీస్లో ఉన్నాడు, ఇంటికి వచ్చే ఉంటాడు కనుక కాసేపు కాలక్షేపం చేసి అవ్వాలని అనిపించి అటువైపు వెళ్ళాడు. ఓ యోగానంద్ గారు, మీరా? రండి రండి అంటూ ఆహ్వానించాడు విహారీ యోగానంద్ని. తనకన్నా చిన్నవాడు గనక యోగానంద్ గారు అంటూ పూర్తి పేరుతో పిలుస్తున్నాడు. ఆఫీసులో సీనియర్సు మిస్టర్ యోగి అని పిలిచేవాళ్ళు. ఇంట్లోనూ పెద్దవాళ్లకు తను యోగినే అనుకుంటూ వసారాలో విహారీ ఉన్న వైపుకు నడిచాడు యోగానంద్. ఆయన మర్యాదకి అలా నవ్వుతూ ఆహ్వానిస్తున్నాడు కానీ ఆ నవ్వు వెనక వీడిప్పుడెందుకు తగలడ్డా అన్న అయిష్టతతో కూడిన భావం దాగున్నట్టు అనిపించింది యోగానంద్కు. ఎందుకంటే ఆ నవ్వు అంత కృత్రిమంగా ఉంది. మరి సర్వీసులో ఉన్నవాడికి రిటైర్ అయిన వాడంటే చులకన భావం ఉంటుంది సహజంగా. అదే ఆయనలోనూ కనిపించింది. యోగానంద్కు సైతం ఇంకా సర్వీసులో ఉన్న విహారిని చూస్తుంటే మనసులో ఈర్ష్య లాంటి భావం ఏదో కలిగింది. వయసులో పెద్దయిన వాడికి తనకన్నా చిన్నవాడిని చూస్తే అసూయ కలుగుతుంది. ఆ చిన్నవాడికేమో ఈ పెద్దవాడిని చూస్తే పరమానందం కలుగుతుంది. నేను యంగ్ అన్న ఆలోచన వీచిక అందంగా మనసులో కదలాడుతుంది అనుకున్నాడు యోగి. అదంతా అవతల నుంచి గమనిస్తూ తను అనుభవిస్తుండటం వల్ల మనసులోకి వచ్చిన ఆలోచనలు. కూర్చున్నాను రండి అంటూ మధ్య హాల్లోకి తీసుకెళ్లాడు విహారీ. ఎంత నార్మల్గా ఉందామనుకున్నా యోగానంద్ వల్ల కావటం లేదు. ఏదో ఆత్మన్యూనత మనసులో. ఎందుకు వచ్చాను, రాకుండా ఉండాల్సింది అన్న ప్రతికూలపు ఆలోచన అతన్ని కంఫర్టబుల్గా ఉండనివ్వటం లేదు. కుర్చీలో స్థిమితంగా కూర్చొనివ్వటం లేదు. ఇంతలో విహారీ లోపలికి తొంగి చూస్తూ, ఏం చేస్తున్నావు లోపల, 2 టీలు పంపించు అన్నాడు భార్యను ఉద్దేశించి కాబోలు. ఎవడన్నా కొంపకొస్తే కాసిని టీ నీళ్లు పోయడం కనీస మర్యాద. అవి పోసే వరకు వాళ్ళు కదలరు అన్నట్టు అనిపించింది యోగానంద్కు విహారీ ధోరణి. వద్దు, నేను వాకింగ్ చేస్తూ ఇటు వచ్చాను అన్నాడు. అందుకే. పర్వాలేదులేండి, టీయేగా అన్నాడు విహారీ. మళ్ళీ ఆ మాటలోనూ ఇందాకటి ధోరణి ధ్వనించింది యోగానంద్కు. ఏంటి విశేషాలు, ఎలా ఉంది మీ రిటైర్మెంట్ లైఫ్? నాకు ఇంకా 4 years సర్వీస్ ఉంది అన్నాడు విహారీ సంభాషణను ప్రారంభిస్తూ. ఆ 2 మాటలు నచ్చలేదు యోగానంద్కు. రిటైర్ అయిన వాళ్లను మీరు రిటైర్ అయ్యారు అంటూ మాటిమాటికి ఆ విషయాన్ని గుర్తు చేయాలా అనిపించింది మొదటి మాట చెవిలో పడగానే. 2వ మాట విన్నాక తనకు ఇంకా ఎంత సర్వీస్ ఉంది అని నేను అడిగానా? బడాయి కాకపోతే 4 years అని గొప్పగా చెప్తున్నాడు అని అనిపించింది. మనుషుల మనసుల్లో ఇంతటి విరోధి భావనలు, ఇంతటి భేదభావాలు ఎందుకు అనుకున్నాడు తన మనసు సంగతి తాను మర్చిపోతూ. ఏదో మాట్లాడాలి గనుక ఎలా ఉన్నారంతా అని అడిగాడు
యోగానంద్ పూర్వ సహోద్యోగులను ఉద్దేశించి. దాంతో పేరు పేరున అందరినీ వాడికి పని రాదు, వీడికి వచ్చిన పని దొంగ, ఫలానా వాడికి ఎప్పుడు ఆ నెల రాబోయే జీతం గురించి, ఎరియర్స్ గురించి ఆలోచించటం, లెక్కలేసుకోవటం తప్ప ఆఫీస్ బాగ్ గురించి పట్టదు అంటూ విమర్శించటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బాసుల గురించి తగులుకున్నాడు. వాడు పరమ స్ట్రిక్టు, వీడు ఎప్పుడూ ఛాంబర్లో నిద్రపోతుంటాడు అంటూ. అందరి గురించి వాడు వీడు అంటూ తక్కువ చేసి మాట్లాడటం తప్ప ఒక్కరి గురించి సజావుగా చెప్పలేదు. అదంతా వింటున్న యోగానంద్, నీ సంగతి నాకు తెలియదా? నువ్వు డబ్బు కక్కుర్తి మనిషివన్నది ఆఫీస్ అంతా తెలిసిన విషయం. పని చేయించుకోవటానికి వచ్చే వాళ్ళ దగ్గర చెయ్యి చాపుతూ బహిరంగంగా డబ్బు వసూలు చేస్తావన్న విషయం ఎవరికి తెలియదు అనుకున్నాడు యోగానంద్. టీలు వచ్చాయి, తీసుకోండి అంటూ తను ఓ కప్పు తీసుకున్నాడు విహారీ. ఇంతలో కుడివైపునున్న ఒక రూమ్ దగ్గర గుమ్మం దగ్గర ఏదో అలికిడి అయింది. ఆ వెంటనే ఏదో ఠక్కుమన్న శబ్దం. కట్టెను తొలగించుకొని వాకర్ పట్టుకొని నడుస్తూ బయటికి వచ్చాడు ఓ వృద్ధుడు. ఆయన జుట్టంతా నరిసి ఉంది, ఒళ్ళంతా చర్మం ముడతలు పడి ఉంది, బక్క చిక్కి ఉంది శరీరం. అక్కడ కొత్త వ్యక్తి అయిన యోగానంద్ని చూసి బోసినోటితో నవ్వాడు ఆయన. అయిష్టంగా ముఖం పెట్టుకొని, మా నాన్న 83 ఏళ్ల వయసు అని పరిచయం చేశాడు. ఆయన వయసు చెప్పడం ఇప్పుడు అవసరమా అని మనసులో అనుకుంటూ వెంటనే యోగానంద్ లేచి, నమస్కారం అండి అన్నాడు చేతులు జోడిస్తూ. కూర్చోమన్నట్టుగా మునివేళ్లతో సైగ చేశాడు ఆయన. ఈలోగా విహారీ, మీరు కూర్చోండి అని 2 సార్లు అన్నాడు. లేవాల్సిన అవసరం లేదు అన్న అర్థం ఆ మాటల్లో వినిపించింది. ఆ పెద్ద ఆయన టక్కుటక్కమని వాకర్ శబ్దం చేస్తూ బాత్రూం వైపు కాబోలు వెళ్ళాడు. ఆయనకు అక్కడ కాసేపు కూర్చొని మాట్లాడాలని ఉందని ఎందుకో ఆ చూపులు చెప్పక చెప్పాయి. కానీ విహారీ ఆయన్ని కూర్చోమని అనలేదు. అదీగాక ఆయన ఎందుకో కొడుక్కి భయపడుతున్నట్టుగా అనిపించింది. తండ్రి అటు వెళ్ళగానే విహారీ, ఆయనకు మోకాళ్ళ నొప్పులు, నడవలేడు, బొక్కలు బాగా అరిగిపోయాయని చెప్పారు డాక్టర్లు అని ఒక సెకండ్ ఆగి, అసలు ఇంత వయసు వచ్చే వరకు బతకూడదండి అన్నాడు విహారీ లోగొంతుతో. ఆ మాటతో అదిరిపడ్డాడు యోగానంద్. ఒక కొడుకు తండ్రి మరణాన్ని కోరుకుంటున్నాడా? వయసు ఎక్కువనంత మాత్రాన, అవయవాలు సరిగా పనిచెయ్యనంత మాత్రాన పనికిరాని పాత సామాన్ను అవతల పారేసినట్టు ఆ మనిషిని పారేయాలని ఆయన ఉద్దేశమా? మనిషికి సామానుకు తేడా లేదా? మనుషుల్లో ఉండే మనసులు, ఆ మనసుల్లో ఉండే ప్రేమలు, అనుబంధాలు, వీటి మాటేమిటి మరి అని ఆలోచిస్తూ ఎందుకో ఇక అక్కడ ఉండబుద్ధి కాక, ఇక వస్తాను అంటూ లేచాడు యోగానంద్. దారి పొడుగునా మళ్ళీ ఆలోచనలు బుర్రను తినేశాయి. మనిషి జీవితం 100 ఏళ్ళు అనుకుంటాం కానీ కాదు. అది దేవుడు పెట్టిన ఆయుష్ అయితే కావచ్చు కానీ అంతకాలం ఈ సాటి మనుషులు అతన్ని బతకనివ్వద్దు. మనిషిని 300 జీవితకాలం జీవించి ఉండేలా చేసేది ఒంట్లోని జవసత్వాలు అయితే, ఆ ఆఖరి 1/4 బతికేలా చేసేవి మనస్తత్వాలు. అయ్యో, వీళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇంకెంతో కాలం ఉండరు, వీళ్ళు లేకుంటే ఎలా అన్న చింత నడివయసు వచ్చిన పిల్లల్లో ఉంటే, వీళ్ళని ఎలా కాపాడుకోవాలి, వీళ్ళ శిథిల శరీరాలను ఎలా భద్రంగా గాజుబొమ్మలా సంరక్షించుకోవాలి అన్న దుగ్ధ దిగులు కన్నవాళ్లలో ఉంటే, వీళ్లలో కొందరికైనా పూర్ణాయుషు సాధ్యమవుతుందేమో. అలా కాక ఎప్పుడు పోతారా అన్న ఎదురుచూపులు, పోకుంటే విసుగులు విసుర్లు మనిషిని జీవచ్ఛవంగా మార్చేస్తాయి. అప్పుడు ఇక వాళ్ళు ఉండి లేనట్టే లెక్క అనుకుంటూ ఇల్లు చేరుకున్నాడు యోగానంద్. బయట చెప్పులిప్పి లోపలికి మధ్య హాల్లోకి వెళ్ళగానే మంచం మీద పక్షవాతంతో కదలని మెదలని కరచరణాలతో
ఉన్న 80 ఏళ్ల తల్లి కనిపించింది. కొడుకుని చూడగానే వచ్చావా అన్నట్టుగా వంకర మూతితో నవ్వింది ఆమె. ఆమె అలా మంచం పట్టి 6 నెలలైంది. ఒక కాలు, ఒక చెయ్యి, మూతి పని చెయ్యవు గాని కంటి చూపు, చెవి వినికిడి బాగానే ఉన్నాయి. తల్లిని చూడగానే వెనక నుంచి ఎవరో వెన్ను మీద ఒక్క చరుపు చరిచినట్టయింది యోగానంద్కి. ఆమె నంగిగా యోగి యోగి అంటోంది. తల్లి ముఖం వంక తదేక దీక్షతో చూస్తూ మనసులో, అమ్మా, విహారీ వాళ్ళ నాన్నకులా నేను ఎప్పుడైనా నీకు నా మాటలతో చర్యలతో మనస్తాపం కలిగించానా? ఎందుకంటే నేను ఒక మనిషిని కదా. మనుషుల మనస్తత్వం ఎలాంటిదంటే ఎదుటి వాళ్లలో కనిపించే తప్పులు తను అదే తప్పు చేస్తున్నా సరే తన కంటికి మనసుకు కనిపించవు. తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు. నేను ఎప్పుడైనా విహార్లాగా నువ్వు చని నాకు పైకి ఆ మాట ఊరికే అనటానికి కూడా నోరు రావటం లేదు. ఎప్పుడైనా నీకు సేవ చేయలేక, లేక చేయించలేక, నీ ఉనికిని భరించలేక నేను అలా అనుకుని ఉంటే నన్ను క్షమించమ్మా. నువ్వు నిండు నూరేళ్ళు నా కళ్ళ ముందు ఇలాగే ఉండాలి. చావును ఎలాగో తప్పించలేం కానీ మనిషి జీవన ప్రమాణం తగ్గిపోకుండా అది మన చేతులారా చూసుకోగలం కదా. బతికున్న మనిషి చనిపోవాలని కోరుకోవటం, వయసు పెరిగిన వృద్ధుల మీద ప్రేమలు తగ్గిపోవటం అన్నది ఘోరాతి ఘోరం కదా. జంతు సంస్కృతి, పక్షి సంస్కృతి కూడా కాని ఈ వికృత సంస్కృతి కేవలం మనిషిదే. అలాంటి సంస్కృతి నాలోనూ ఏ మూలనైనా ఉండి ఉంటే మనిషినై పుట్టినందుకు సిగ్గుపడుతున్నానమ్మా. అందులోనూ నీ అత్తమామలకు ఆఖరి దశలో సేవ చేసి వాళ్లకు శతమానాన్ని జీవిత కానుకగా ఇచ్చిన నీ కడుపున పుట్టి అనుకున్నాడు యోగానంద్ తల్లి పక్కన కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. కొడుకు మనసులోని ఆలోచనలేవి తెలియని ఆ తల్లి ఆ ఆప్యాయతకు కరిగిపోతూ దీర్ఘాయుష్మాన్ భవ అని మనసులోనే కొడుకును దీవించింది నిండు మనసుతో. యోగి మనసులోని అంతర్మథనం మాత్రం అలా కొనసాగుతూనే ఉంది. అది అతని మనసులోనే కాదు, జీవన సాగరాన్ని మనసు అనే కవ్వంతో చిలకటం అన్నది ప్రతి నిత్యం బుద్ధిజీవులు చేసే పనే. ఇదండి అంతర్మథనం అనే మనోవిశ్లేషణాత్మక కథ. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి కథతో వచ్చే ఆదివారం కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.